గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనగనగా ఒక టీచర్, అది కూడా ఇంగ్లీష్ టీచర్. మరి ఈ ఇంగ్లీష్ సరిగ్గా మనం నేర్చుకోకపోతే చూపిస్తుంది చుక్కలు. ఆవిడే చుక్కల ప్రవళిక. మాటలతో గలగలా అని మీరు మాట్లాడేసేవారు, ఆర్టిస్ట్ అయ్యారు. సో హౌ యూర్ ఫీలింగ్? ఈ జర్నీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. లైక్ ఆల్వేస్ ఐ సే మై జర్నీ ఇన్ టు సినిమా ఇస్ లక్కీ భాస్కర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పిల్లడికి కేక్ ఎందుకు ఇవ్వలేదు? ఆ సెట్లో మళ్ళీ డీక్యూ గారు అలా నన్ను గుర్తుపెట్టేసి ఆన్ దట్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ దుల్కర్ గారు, రాజమౌళి గారు మీ సీన్ని అప్రిషియేట్ చేశారు, కాంగ్రాట్స్ అని చెప్పేసి ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టార్ట్అప్. చిరంజీవి గారి విశ్వాంబర ఎలా ఉండబోతుంది? చిరంజీవి గారు విశ్వంబర ఆబ్వియస్గా ఫ్యాన్స్కి ఒక వెయిట్ మూమెంటే, ఒక ఎక్స్పెక్టేషన్స్ లైక్ అది త్రిషా కాంబినేషన్లో. అంటే ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ క్యారెక్టర్ అండి? నాది డాటర్ ఇన్ లా క్యారెక్టర్ ఉంది. ఐ వాజ్ డాటర్ ఇన్ లా టు ఎన్టీఆర్ గారు. ఓకే. సో అవర్ సీన్స్ ఫర్ డీక్యూ గారు ఆల్రెడీ 2 మూవీస్ లో చేశారు. మరి ఆయన మూవీస్ లో రెగ్యులర్ గా మీరు మాత్రం ఉండడం కామన్ అయిపోతారు. అలా ఉంటే బాగుంటుంది కదా. ఓ ఎంత బాగుందో అసలు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అనగనగా ఒక టీచర్, అది కూడా ఇంగ్లీష్ టీచర్. మరి ఈ ఇంగ్లీష్ సరిగ్గా మనం నేర్చుకోకపోతే చూపిస్తుంది చుక్కలు. ఆవిడే చుక్కల ప్రవళిక. అండ్ బోల్డ్ అని మూవీస్లో కూడా కనిపించి, అండ్ లక్కీ భాస్కర్లో కానీ, అనగనగా మూవీలో ఇలా నోన్ ఆర్టిస్ట్గా కూడా ముందుకెళ్తూ ఉన్న ప్రవళిక గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. సో మాట్లాడేద్దాం. ఆవిడ పేరు తప్పుగా పలికితే చిరెత్తిపోతుందట, అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రవళిక గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్. మాటలతో గలగలా అని మీరు మాట్లాడేసేవారు, ఆర్టిస్ట్ అయ్యారు. సో హౌ యూర్ ఫీలింగ్? అసలు ఈ జర్నీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. లైక్ ఆల్వేస్ ఐ సే మై జర్నీ ఇన్ టు సినిమా ఇస్ అ డెస్టినీ డ్రివెన్. అసలు అనుకోలేదు. సో ప్రాబబ్లీ మై ఆస్పిరేషన్స్ వర్ టోటలీ డిఫరెంట్ ఇన్ ద బిగినింగ్. ఐఎమ్ అ రేడియో జాకీ, ఐఎమ్ అ న్యూట్రిషన్ స్టూడెంట్. సో టోటలీ నేను ఒక డైటిషియన్ అవుదామని అనుకున్నాను. అనుకోకుండా రేడియో జాకీ అయ్యాను. అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది. సరదాగా జాయిన్ అయిన థియేటర్ ఆర్ట్స్, అలా అలా ఇక్కడ దాకా సాగిందనమాట. మా వాళ్ళని ఏమైనా పెన్ను పేపర్ ఇస్తే, అంటే న్యూట్రిషన్, డైట్, ఆర్జీ, ఆర్టిస్ట్, ఇంకా ఇంకేమైనా ఉన్నాయని అంటే ఇప్పటికైతే ఇంతే అండి. చాలా మూవీస్ అనేది కూడా చేశారు. అండ్ కాకపోతే మీకంటే ఒక స్పెషల్ రికగ్నేషన్ తీసుకొని వచ్చిన మూవీ అనగనగా. దానికంటే ముందు లక్కీ భాస్కర్. ఫస్ట్ అనగనగతో మొదలెడదాం. ఇంగ్లీష్ టీచర్గా ఎలా అనిపించింది ఏంటి? మై క్యారెక్టర్ వాజ్ ఇంగ్లీష్ టీచర్. ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఇట్స్ ఈటీవీ విన్ ప్రాజెక్ట్ అన్నప్పుడు, అంతకుముందు వరకు నేను థియేట్రికల్ మూవీస్ చేశాను అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్. సో వాళ్ళు నాకు క్యారెక్టర్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఇట్ వాస్ లైక్ ప్రేమంలో సాయి పల్లవి క్యారెక్టర్ డిపిక్ట్ అయ్యేలాగా చెప్పారనమాట. లైక్ ఒక మలయాళం టీచర్ ఉంటారు, హీ హాజ్ అ క్రష్ ఆన్ యూ. మీ ఇద్దరి మధ్యలో ఇన్స్టాన్సెస్ కూడా అలానే ఉంటాయి, సీన్స్ కొంచెం హిలేరియస్గా ఉంటుంది, ఆయన్ని హ్యూమరస్గా మీరు ఆట పట్టిస్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ప్రకారం నాకు ప్రేమం సాయి పల్లవి క్యారెక్టర్ గుర్తొచ్చేసి ఐ గాట్ కనెక్టెడ్ ఫస్ట్లీ. అండ్ ది అదర్ రీజన్ ఇస్ మా అమ్మకి నేను ఒక టీచర్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. సో ఐ కాంట్ ఫుల్ఫిల్ ఇన్ ద రియల్ లైఫ్. అట్లీస్ట్ దిస్ వే చిన్న రోల్ గా నేను ఒక ఫుల్ఫిల్ చేయొచ్చు తన డ్రీమ్ ని అనేసి అనుకున్నాను. మూవీ ఇంత సక్సెస్ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంత రికగ్నేషన్ వస్తూ ఉంటే హౌ యూ ఫెల్ట్? ఎలా అనిపించింది? ఆ రిసీవింగ్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది కదా. యా అంటే ఈ సినిమా ఇంత దాకా రీచ్ అవుతుందని తెలీదు. అండ్ ఫస్ట్లీ మాకు ఇంత ప్రొజెక్షన్ వస్తుందని మాకు తెలీదు. ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సెట్లో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండే, పిల్లలు అందరూ చాలా అల్లరి చేస్తూ చాలా వైబ్రెంట్గా ఉండే అనమాట సెట్స్ అన్నీ. అండ్ సన్నీ సార్, టాకింగ్ అబౌట్ సన్నీ సార్, చాలా కూల్ అండి. అసలు సెట్లో జనరల్గా చాలా ప్రెషర్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఆన్ హిస్ ఫేస్. వెరీ కూల్గా ఆన్సర్ చేస్తూ, లైక్ ద సెట్ వాస్ వెరీ నైస్. అసలు ఈ సినిమాకి ఇంత మంచి రికగ్నిషన్ రావడం వీఆర్ సో సాటిస్ఫైడ్ ఫస్ట్లీ. అంటే ఒక మంచి సినిమాకి అందరికీ రీచ్ అయింది, మంచి సినిమా చేసామన్న ఆలోచన ఉండే. అండ్ మీ ఇంగ్లీష్ చూసేటప్పుడు నాకు ఒక్క నిమిషం భయం వేసింది, ఏంటి అలా మాట్లాడిస్తున్నారు ఇంగ్లీష్ అని చెప్పేసి. చిన్నప్పుడు చదువుకుంటే బాగుండేది అనిపించింది. యా అంటే బేసికలీ ఇంకా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేదాన్ని బికాస్ ఆఫ్ ద మిషనరీ స్కూల్ ఎడ్యుకేషన్.
అది కాస్త ఇలా ఇంగ్లీష్ టీచర్కి దారి తీసిందని నాకు అర్థమైంది. ఓకే. సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ హ్యాపెండ్ ఇన్ ద మూవీ అనగనగాలో? బెస్ట్ మూమెంట్ ఐ కెన్ సే సుమంత్ గారు అందరికీ నచ్చిన హీరో. సో సెట్లో ఆయన్ని కలిసినప్పుడు ఆయన వాయిస్ అసలు చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసేదన్నమాట. Okay. నేను డైరెక్ట్గా వెళ్ళి సార్తో చెప్పేసాను, సార్ మీకంటే ఇప్పుడు నేను మీ వాయిస్కి ఫ్యాన్ అయిపోయాను అని చెప్పేసి రోజు ఆయనతో పక్కనే ఉండి వి యూస్ టు టాక్ అబౌట్ అవెంజర్స్ అన్నమాట. లైక్ అవెంజర్స్ గురించి లైక్ ఏంటంటే సార్ ఒక డీపీ పెట్టుకునేవారు. I used to try to decode what is that kind of DP ఏంటిది అంటే సార్ used to tell me you just decode, I'll give you time అనేసి చెప్పారనమాట. సో నేను ఆలోచిస్తూ దెన్ ఐ డీకోడెడ్ ఇట్స్ డార్త్ వేడర్ ఆఫ్ అవెంజర్స్. సో ఇట్ ఇస్ హిస్ ఫేవరెట్ క్యారెక్టర్. సో అందుకే ఆయన రోజు సరదాగా ఇది ఒక ఇన్స్టెన్స్ ఉండేదన్నమాట. మేము అపార్ట్ ఫ్రమ్ ది షూట్ యూస్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో వాట్ క్యాన్ ఇట్ మైట్ బి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అనేసి అంటే ఆయన హింట్ ఇచ్చారు. అందరికీ ఇష్టం, పిల్లలకి కూడా ఇష్టం, ఇప్పుడు ఆలోచించు అని చెప్పాను అనమాట. సో చాలా సరదాగా ఉండే. సో అవెంజర్స్ అంటే మీ ఇద్దరు మాటల్ని దగ్గర చేసింది. దట్ వే. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే లక్కీ భాస్కర్ గురించి చెప్తున్నాడు అండ్ అలాగే అనగనగా గురించి చెప్తున్నాడు. అనగనగాలో అయితే ఇంగ్లీష్ టీచర్ బాగా రికగ్నైజ్డ్. కానీ లక్కీ భాస్కర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పిల్లడికి కేక్ ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు పెట్టలేదు? వెంకీ సార్ని అడగాలి. అసలు నన్ను విలన్గా చేసిన ఖచ్చితంగా ఘనత సార్కి అందుతుంది. బట్ యా, దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇస్ సో మ్యాజికల్. లైక్ సార్కి ఒక చిన్న రోల్ కోసం నేను వెళ్ళడం జరిగిందనమాట సార్ మూవీకి. అక్కడ సార్ వాళ్ళు చూడడం జరిగింది అండ్ దట్ వే లక్కీ భాస్కర్లో ఒక రోల్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెట్లో మళ్ళీ డీక్యూ గారు అలా నన్ను గుర్తుపట్టేసి ఆన్ దట్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ దుల్కర్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడి యూ వర్క్ విత్ మీ ఇన్ మహానటి కదా అని చెప్పేసి, రాజమౌళి గారు మీ సీన్ని అప్రిషియేట్ చేశారు, కాంగ్రాట్స్ అని చెప్పేసి. ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టార్ట్అప్ ఫర్ లక్కీ భాస్కర్ అనమాట. అంటే ఇది మహానటి టైంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారా రాజమౌళి గారు? యా, మహానటిలో ఐ వాజ్ హీరోయిన్ రాజశ్రీ. ఓకే. యా, సో మహానటిలో ఏదైతే సావిత్రి గారు కాట్ జమ్నీ గారు విత్ అదర్ గర్ల్, దట్ ఈస్ మీ. సో దట్స్ ద గెస్ట్ హౌస్ సీన్ విచ్ is not projected well because of the edit, Okay. obviously, but in the story it is actually heroine Rajashri garu. ఓకే. సో దానివల్ల జమ్నీ గారు హీరోయిన్ రాజశ్రీతో ఉన్నప్పుడు సావిత్రి గారు బ్రేక్ డౌన్ అయిపోతారు. సో దట్ వన్ డే ఆఫ్ షూట్ ఐ వాస్ టోటలీ విత్ దుల్కర్ గారు. సి ఇన్ మై school time, like I was watching DQ Gari movies and I was so fan of him. It was so surreal and pakkana oka whole night unto act chestu just beside me, very closer to me. So adoka fan moment ga enjoy chesan more than an artist. So aa roju adi act chesin tarvata Lucky Bhaskar lo on my first day of shoot again ఆయనే గుర్తు పెట్టుకొని వచ్చి మరి చెప్పారు. యా, అగైన్ ఇన్ లక్కీ భాస్కర్ సెట్స్ దుల్కర్ గారిని ఫస్ట్ డే కలవడం జరిగింది. ఆ రోజు ఆయనంతా ఆయనే గుర్తు చేసి నువ్వు నాతో మహానటిలో యాక్ట్ చేసావు అని చెప్పి లైక్ అందరికీ పరిచయం చేసేసి లైక్ నీ సీన్ని రాజమౌళి గారు పొగిడారు, నీకు గుర్తుందా అనేసి అన్నారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ. లైక్ స్పెషల్ టాకింగ్ అబౌట్ దిస్ సీన్, రాజమౌళి గారు సక్సెస్ మీట్లో మహానటిలో ఆ పర్టికులర్ సీన్ గురించి మెన్షన్ చేస్తూ దట్స్ ద హైలైట్ సీన్ ఇన్ ద మూవీ, ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు అని చెప్పారనమాట. సో హీ వాంటెడ్ టు మెన్షన్ మీ దాట్ అండ్ నాకు కంగ్రాచులేట్ చేశారనమాట. సో దట్ వాస్ క్లౌడ్ 9 మూమెంట్ ఫర్ మీ. ఈ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేశారు అండ్ చిరంజీవి గారితో సైరాలో చేశారు అండ్ ఇప్పుడు విశ్వాంబరాలో కూడా చేస్తూ ఉన్నారు. విశ్వంబరా, యా, ఓకే. అండ్ దుల్కర్ సల్మాన్ గారితో కూడా 2 times, మహానటి అండ్ లక్కీ భాస్కర్. లక్కీగా 2 హిట్ అయిపోయి ఇక్కడ మన చిరంజీవి గారి విశ్వాంబర ఎలా ఉండబోతుంది? చిరంజీవి గారు విశ్వంబర ఆబ్వియస్ గా ఫ్యాన్స్ కి ఒక వెయిట్ మూమెంటే. మనకి ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ లైక్ అది త్రిషా కాంబినేషన్ లో పీపుల్ ఆర్ వెయిటింగ్ డెఫినెట్లీ. సో రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుంది. ఇట్ విల్ బి వెయిట్ ద వర్త్ అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా యా, వెయిటింగ్. ఆయన్ని మళ్ళీ మేము అలా జగదేక వీరుడు అతిలోక సుందరి మొన్న రీ రిలీజ్ అయినప్పుడే మరి ఫ్యాన్స్ అందరం కూడా ఎంత రచ్చ చేసామో మనం చూసాం. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో మళ్ళీ కనిపించబోతున్నారు.
సో లెట్స్ వెయిట్ అండ్ సీ. యా వెయిటింగ్ అందరా. యా ఓకే. అండ్ సో ఏ మూవీ నుంచి మీ జర్నీ స్టార్టెడ్? ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ జత కలిసే అండి. జత కలిసే 2015లో రిలీజ్ అయిన మూవీ. సో అందులో నేను ఒక రేడియో జాకీ రోల్ కింద చేశాను బికాస్ Okay. ఐ వాజ్ ఆల్రెడీ అ రేడియో జాకీ కాబట్టి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ వర్కింగ్ ఫర్ దట్ మూవీ అండ్ హీ నీడ్స్ అ రేడియో జాకీ రోల్ ఇన్ దట్ మూవీ. సో అలా నన్ను తీసుకున్నారు ఆ సినిమాకి. బట్ ఆ తర్వాత మై ఆస్పిరేషన్ వాజ్ నాట్ సినిమా యాక్టింగ్ కాబట్టి ఐ జస్ట్ కంటిన్యూడ్ విత్ మై థింగ్స్. అనుకోకుండా థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను భూమిక థియేటర్ గ్రూప్లో. ఓకే. సో దేర్ ఐ हैव बीन ट्रेन्ड फॉर 3 months. उसके बाद लाइक మల్టిపుల్ థియేటర్ గ్రూప్స్ త్రూ వీ హ్యావ్ పర్ఫార్మ్ ప్లేస్ ఇన్ రవీంద్ర భారతి. రంగస్థలం అనే ప్లే చేసాము, బిస్కెట్ బేబీ అనే కామెడీ ప్లే చేసాము, ఇంకా కపుల్ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి. సో దట్ వే ఐ గాట్ కనెక్టెడ్ టు యాక్టింగ్. ఐ ఎంజాయిడ్ యాక్టింగ్ దట్ వే. ఇదేంటి ఇంత బాగుంది పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒక వైబ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉండే అనమాట. అంతవరకు లైక్ ఐ వాజ్ లైక్ రొటీన్గా అందరు చేసే జాబ్ లానే ఐ వాజ్ డూయింగ్ మై జాబ్ 9 to 5 జాబ్ టైప్ కైండ్ ఆఫ్ అది చేసుకుంటూ సినిమాని చూడడం తప్పితే చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేకుండేది. బట్ ఫైన్ ఆఫ్టర్ దట్ మేబీ యూనివర్స్ వాంటెడ్ మీ టు బీ ఇన్ టు యాక్టింగ్. నేను ఎప్పుడు అలానే అనుకుంటాను బికాస్ ఆల్ మై ఆపర్చునిటీస్ విచ్ ఐ డెంట్ వెంట్ బిహైండ్ దెమ్ బట్ అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకున్నాను. సో ఇఫ్ ఐ చెక్ మై పోర్ట్ఫోలియో ఆల్సో ఇట్ ఈస్ ఆల్ బిగ్ ప్రొడక్షన్స్. చాలా తొందరగా చిరంజీవి గారిని చాలా పక్కన నుంచి చూశాను, నయనతార గారిని చూశాను, దుల్కర్ని చూశాను. సో ఐ ఫీల్ సో ప్లస్డ్. అంటే ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ క్యారెక్టర్ అండి? నాది డాటర్ ఇన్ లా క్యారెక్టర్ అండి. ఐ వాజ్ డాటర్ ఇన్ లా టు ఎన్టీఆర్ గారు. ఓకే. సో అవర్ సీన్స్ వర్ షేర్డ్ విత్ విద్యా బాలన్ గారు. అసలు స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ అన్ని Yeah. ప్రొడక్షన్ హౌసెస్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ చాలా మంది స్టార్స్ తో వర్క్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అరే ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అని ఎప్పుడైనా అనిపించిందా పడుకునే ముందు? సీరియస్లీ చాలా మందికి మా ఇంట్లో వాళ్ళకి నా ఫ్రెండ్స్కి కానీ దే ఫెల్ట్ సో ఎక్సైటెడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ బిగ్ హీరోస్. బట్ డౌన్ ది లైన్ ఐ వాజ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ మూవింగ్ అహెడ్ వాళ్ళ పక్కన నిల్చొని అలా చూడడం కాదు, ఏదైనా మంచి సిగ్నిఫికెంట్ రోల్ వాళ్ళతో చేయాలి అన్న ఆలోచన ఉండే. సో అలా చేస్తున్న కొద్దీ యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఐ బికేమ్ సో ప్యాషనేట్ టువర్డ్స్ యాక్టింగ్. స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రెండ్ రోల్స్ కానీ, సో హీరోయిన్ ఫ్రెండ్స్ అలా సైడ్ క్యారెక్టర్ చేస్తూ ఉన్న టైంలో పర్టికులర్గా ఏదో ఒక పాయింట్లో మీకు కూడా అనిపించింది అంటే దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నేను ఇంకా నాలో ఇంకా పొటెన్షియల్ ఉంది, నేను చూపించగలుగుతాను. సో ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు? ఏ పాయింట్ నుంచి రియలైజ్ అయ్యారు? ఫస్ట్లీ ఒక గైడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు మనకి ఇండస్ట్రీలో ఉంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన స్టెప్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. బట్ ఫర్ మీ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఇన్ టు ఇండస్ట్రీ అనమాట. సో ముందు నుంచి కొన్ని తప్పులు తెలుసుకుంటూ లైక్ ద డెసిషన్ మేకింగ్స్ ఆర్ రాంగ్, చూసింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకుంటూ ప్రాబబ్లీ ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయకూడదు అనేవి నేను స్టార్టింగ్లో నేర్చుకున్నాను. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే ఇలాంటి ఫ్రెండ్ రోల్స్ కానీ పక్కన నిలిచిన క్యారెక్టర్స్ కానీ నేను చేశాను. బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ మోర్ బియాండ్ దట్ ఐ నీడ్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్, నాట్ యాజ్ అ లీడ్ రోల్ బట్ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ మంచి యాక్టర్ అన్న పేరు అయితే తెచ్చుకోవాలి అనేసి నేర్చుకుంటూ తెలిసిందండి చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఇండస్ట్రీలో గ్రేట్ యాక్ట్రెసెస్గా ఉన్న చాలామంది కూడా అలా వెనకల ఫ్రంట్ రోల్స్ కానీ అలా చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు. అలా చూస్తూ ఉంటేనే ఫెల్ట్ ఓ వావ్, డెడికేషన్ కానీ ఇట్స్ ది జర్నీ అండి, ఇట్స్ ది జర్నీ ఆఫ్ ఎన్ యాక్టర్. అండ్ సో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు ఫ్రమ్ కమింగ్ డేస్? బెస్ట్ యాక్ట్రెస్ అన్న రికగ్నిషన్ వస్తే చాలండి. లైక్ బెస్ట్ యాక్టర్స్. ఓకే. అండ్ మీరు ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ చూసిన తర్వాత దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి అదైతే నాకు వచ్చినంటే నేను కూడా చేయగలుగుతాను అని అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉన్నదా? తెలుగు ఇండస్ట్రీ కాకపోయినా వేరే ఏదైనా పర్లేదు. దెర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్ అండి. అంటే లైక్ ఇట్స్ నాట్ దట్ పర్టికులర్లీ దిస్ వన్, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చాలా ఛాలెంజింగ్గా ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. సో అది చూసినప్పుడల్లా అరే ఇలాంటి రోల్ మనకు వస్తే బాగుంటుంది అనేసి ఎన్నోసార్లు అనిపించింది. యూ డోంట్ బిలీవ్ ఐ హ్యావ్ డన్ అ గ్యాంగ్స్టర్ రోల్. ఒక షూట్ జరిగింది, ఇట్ ఈస్ నాట్ థియేటర్ రిలీజ్ దట్ ప్రాజెక్ట్, బట్ ఆ సినిమాలో డైరెక్టర్ గారు నన్ను గ్యాంగ్స్టర్ రోల్ కింద తీసుకొని షూట్ చేశారు. While I was performing for all those days, I imbibed that character. నేను అందులో ఉండిపోయా. Like they were thinking, I was like ఇంట్లో కూడా అలానే కూర్చోవడం, దట్ యాటిట్యూడ్, అంటే I imbibed that character. So
there is nothing I can do this or not. అలాంటిది ఏమీ లేదు, బట్ వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ ఎనీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఇంతకు గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అన్నారు, ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయారు. వచ్చేసానండి. బ్యాగ్ లో ఏమన్నా లేవు కదా గన్స్? లేదు. జస్ట్ కిడింగ్. యా అంటే మరి ఈ రేడియో జాకీ కంటే ముందు ఎక్కడ ఏంటి అసలు ఆ జర్నీ అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి కదా మనం. లైక్ ఐ వాజ్ ఎ న్యూట్రిషన్ స్టూడెంట్. నేను చదువుకునే రోజులోనే నాకు రేడియో జాకీ అవకాశం వచ్చేసింది. లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ సిన్స్ మై 19 ఏజ్. లైక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆర్జే. ఓకే. I was working somewhere also. So simultaneously I was in a very comfort zone కాబట్టి యాక్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రోల్ రావాలి, దాని వెనకాల వెళ్ళాలి అనేది నాకు ఎప్పుడు టెన్షన్ లేదనమాట. ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం, లేకపోతే నెక్స్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అన్నట్టే ఉండే అనమాట. సో నౌ I like my total concentration or focus is on acting. So irrespective of whatever it is, I wanted to do so many roles. యాక్టింగ్ లో ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం దిగామంటే ఇందులోంచి బయటికి రావడం కష్టం. అది లాగేసుకుంటది, అంతే లాగేసుకుంటది. పిచ్చి మనం చెయ్యాలనే ఆ కసి అనేది మనలో పెంచాలి. అది మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ ని చూస్తుంటేనే. అండ్ నాట్ ఓన్లీ దట్, ప్రాబబ్లీ వెన్ యూ లవ్ యువర్ వర్క్, అది ఎన్ని రోజులు చేసినా యూ విల్ ఎంజాయ్ ఇట్ ఫస్ట్లీ. సో నేను సెట్లో ఉన్నప్పుడు నన్ను 24 hours సెట్లో ఉంచినా నేను ఎంజాయ్ చేస్తాను. వెయిటింగ్ మాత్రం చేయించద్దు, నాకు 24 hours నాకు వర్క్ ఇవ్వండి, నేను చేస్తాను. ఇట్స్ బికాస్ ఐ లవ్ ఇట్. ఓకే. అంటే యాక్చువల్గా తెలుగు వారే కదా? తెలుగు అండి, కంప్లీట్ తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి, హైదరాబాదీ. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హోమ్ మేకర్. హోమ్ మేకర్. అంటే మన తెలుగు ఫ్యామిలీస్ అనేటప్పటికి కొంచెం ఆర్థోడాక్స్, నాట్ కంప్లీట్లీ. మరి అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపించడానికి ఎవరైనా కానీ కొంచెం సంస్థ ఇస్తారు, అంటే అవసరమా నాన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పే విధానంలో చెప్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా కానీ మీరు ఫేస్ చేశారా పేరెంట్స్? పేరెంట్స్కి ఏంటంటే నేను చాలా యంగ్ ఏజ్లోనే నేను జాబ్తో సెటిల్ అయిపోయానండి. సో వాళ్ళకి ఆ టెన్షన్ లేదు. సో సడన్గా నాకు ఆర్జే ఆపర్చునిటీ రావడం, యాక్టింగ్ ఆపర్చునిటీ రావడం వచ్చినప్పుడు సమ్వేర్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో సోర్ ఎంతూసియాస్టిక్ ఫర్ న్యూ థింగ్స్. వాళ్ళకి ఒక ఆర్ట్ అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం, సినిమాలు అంటే ఇష్టం. సో ఫస్ట్ నాకు ఆర్జే అవకాశం వచ్చినప్పుడు కూడా ఏముంది ట్రై చేయి, తప్పేం లేదు కదా అనేసి నాన్న ఎంకరేజ్ చేశారనమాట. మళ్ళీ ఇలా అవకాశం రేడియో జాకీగా సినిమాలో కనిపించాలి అన్నప్పుడు కూడా నాన్న ఏమన్నారంటే, ఏముంది ఇక్కడ మాట్లాడేది, కెమెరా ముందు మాట్లాడతావు కదా, మాట్లాడేసేయి ఏముంది అలా అన్నారు. సో మళ్ళీ ఇంకో సినిమా అవకాశం వచ్చినప్పుడు నాకు ఇంట్లో చాలా బోర్ కొట్టేస్తుంది, నాకు కూడా ఇంకో రోల్ ఇప్పించు అనేసి మా నాన్న అనడం. సో ఇట్ ఆల్ వెంట్ ఇన్ అ వెరీ పాజిటివ్ ఆర్గానిక్ వే. ఇప్పుడు దట్ ఆర్థోడాక్స్ థింగ్ ఒకటే ఏం చెప్పేవారంటే, డోంట్ డిస్టర్బ్ యువర్ యాక్చువల్ జాబ్. అది డిస్టర్బ్ చేసుకోకుండా నువ్వు ఎన్నన్నా బయట యాక్టివిటీస్ చెయ్యి, బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకో, డోంట్ బి అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, అవర్స్ టుగెదర్ అనేసి చెప్పేవారు అనమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేర్పించారు. డాడ్ అయితే బాగానే సపోర్ట్ చేశారు చాలా. మరి మామ్? అమ్మ కూడా అంతే అండి, ఆల్మోస్ట్ షీఈ్ ఆల్వేస్ లైక్ షీల్ కీప్ టెల్లింగ్, ఇందులో ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు, ఆ చీర బాగాలేదు, ఇది బాగాలేదు, యూ హ్యావ్ టు ట్రై లెస్ మేకప్, ఈ లిప్స్టిక్, ఇలా చెప్తూ ఉంటుంది అనమాట. మరి ఇన్ని 12 మూవీస్ చేశారు, మరి 12 మూవీస్లో మిమ్మల్ని చూసుకోవడానికైనా కానీ మీ పేరెంట్స్కి బాగా నచ్చిన మూవీ ఏంటి? They felt it good with Anakanaga andi, because as I told, she loves to see me like a teacher గా చూడాలనుకున్నారు కదా అని చిన్నప్పటి నుంచి అనుకుందనమాట. టీచర్ జాబ్ చాలా బాగుంటుంది, హాలిడేస్ కూడా దొరుకుతాయని చిన్నప్పటి నుంచి అనేదన్నమాట. సో నెవర్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దాట్. సో షీ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ వచ్చిన ప్రొజెక్షన్కి ఆ సినిమా చూసినప్పుడు అబ్బా ఇంత బాగుంది సినిమా అనేసి దే ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ నేను చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై రోల్, my 1800s look with Nayanthara garu, that look and all, ఆ డ్రెస్సింగ్ షీ లవ్డ్ ఇట్ సో మచ్. ఇప్పుడు మనకి మహానటి టైం నుంచి ఒక బయోపిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మహానటిలో ఉన్నాను, ఎన్టీఆర్ బయోపిక్లో ఉన్నాను, సైరాలో, ఆల్ మై రెట్రో లుక్స్ చూసి ఎంత బాగుంది అనేసి నా ఫ్రెండ్స్ అందరూ బయోపిక్ క్వీన్ అని పిలవడం స్టార్ట్ చేశారనమాట. ఏదైనా బయోపిక్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఉంటావు అందులో అనేసి ఒక ఇంప్రెషన్ అనమాట. సో ఇట్ వాస్ ఆల్ పాజిటివ్ ఆన్ మై సైడ్. నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కొంచెం ఇబ్బంది అయినా కానీ మీరు ఆన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే ఓకే. అండ్ అమ్మాయిలుగా ఎక్కడైనా కానీ కొన్ని ఇబ్బందులు అనేది కూడా ఎదురవుతుంది. సో ఇండస్ట్రీలో మీరు ఇన్నాళ్ళ జర్నీ అనేది కూడా ఉన్నది. ఎప్పుడైనా కానీ ఇబ్బంది పడి వదులుకున్న క్యారెక్టర్స్ కానీ
అలా ఏదన్నా ఉన్నదా? నథింగ్ లైక్ దట్. పాజిటివ్లీ గ్రే నిజంగా గాడ్స్ గ్రేస్ వల్ల అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు నాకు జరగలేదు. ఓకే. నాకు ఎప్పుడు నిరంతరంగా ఒక గైడ్ చేసే వెల్ విషర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో. Oh, వాళ్ళు super. ఎప్పుడు నాకు డోంట్ గో లైక్ దిస్, యూ గో అప్రోచ్ లైక్ దిస్, ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యి అని చెప్తూ ఇన్ మై జర్నీ ఆఫ్ లైఫ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ అనేది Wow. ఏర్పడింది ఇండస్ట్రీలో. సో దట్ వే దెబ్బలు చాలా తక్కువ పడ్డాయి అనమాట, అంతే. అయితే దెబ్బలు పడ్డాయా? అబ్బా మీరే అన్నారు. అంటే మరీ ఇండస్ట్రీ హార్డ్ కోర్ దెబ్బలు అయితే పడలేదండి, Okay. డెఫినెట్లీ. బట్ చిన్న చిన్న ఉంటాయి కదా, ఒక సినిమాకి నన్ను ఓకే చేసేసిన తర్వాత సడన్ గా ఆ సినిమా స్టార్ట్ అయిపోయింది, ఇన్ఫార్మ్ కూడా చేయరు. ఓకే. విల్ కీప్ వెయిటింగ్ ఫర్ దట్. మనం ఆడిషన్ ఇచ్చేస్తాము, చెప్తాము అని చెప్తూ ఉంటారు. ఐ లెర్న్డ్ ఇట్. ఓకే, మీరు సెలెక్ట్ అవుతే కాల్ వస్తుంది, సెలెక్ట్ అవ్వకపోతే కాల్ రాదు. సో ఇట్స్ మనం వెయిట్ చేస్తాం, అలా ఉండిపోవాల్సి వస్తుంది. లేకపోతే మనం కనుక్కుంటే తప్పితే ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. సో అలా చిన్న చిన్న థింగ్స్ అంతే. ఇండస్ట్రీలో గైడ్ చేయడానికి ఒక పర్సన్ ఉండడం కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉండడం అనేది Yeah. అంత వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ బెటర్ బికాస్ ద ఎక్స్పీరియన్స్ టాక్స్. రైట్. బికాస్ వీఆర్ వెరీ న్యూ కమర్స్, మనకి అన్నీ తెలీదు. ఏ ఇండస్ట్రీ అయినా కానీ, వెదర్ ఇట్స్ సినిమా, యువర్ వర్క్ ప్లేస్, ఎనీవేర్, ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా గైడ్ చేస్తుంది కదా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఆ రకంగా అయితే ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉండాలన్నమాట. ఉంటే మంచిదేగా. యా, యా ఉంటే మంచిదే. యా చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్స్, అమ్మాయిలు అన్న తర్వాత ప్రపోజల్స్ వస్తాయి కదా. అండ్ దట్ టు ఫర్ అన్ ఆర్టిస్ట్ లైక్ అండర్ లైమ్ లైట్ ఖచ్చితంగా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టా ఫాలోవర్స్ పెరిగిపోవడం, అక్కడ పింక్ చేయడం, కాల్ చేసి చెప్పడం, లైక్ సమ్వేర్ బికాస్ ఐమ్ అ రేడియో జాకీ, దే ట్రై టు కమ్ టు మై స్టూడియో అండ్ టెల్ లైక్ ఐ లవ్ యువర్ వాయిస్ అనేసి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా లిసనర్స్ అందరికీ నా వాయిస్ సునీత గారి వాయిస్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్, నిన్ను చూడడానికి వచ్చాము అనేసి కొంచెం ఎక్సైట్మెంట్స్ ఉంటాయి కదా. దట్స్ డెఫినెట్లీ. ఒక్కసారిగా నాకు శంకర్ దాదా జిందాబాద్ సినిమా గుర్తొచ్చింది. అలా ఎవరన్నా వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా ట్రై చేసిన సందర్భాలు, ద బెస్ట్ సర్ప్రైజ్? యా అంటే మాకు చాలా లాంగ్ జర్నీలో మాట్లాడుతూ వచ్చిన లిస్టర్స్ చాలామంది ఉన్నారు. దే కాలర్స్ రెగ్యులర్లీ కాలర్స్ అనమాట. సడన్గా మా ఎఫ్ఎం, ఐఎమ్ రేడియో జాకీ అట్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో రెయిన్బో యానివర్సరీ అప్పుడు వీ వర్ పర్ఫార్మింగ్ ద షో. సడన్గా వచ్చేసి బొకేస్తో వచ్చేసి, ప్రవళిక నువ్వు ఏంటి పెద్దమ్మాయి అనుకున్నా, ఇంత చిన్న అమ్మాయివా అనేసి వచ్చి మాట్లాడి, అంటే లైక్ లైవ్గా కాలర్స్ని, అంటే ఎప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది అనమాట కాలేజ్ గురించి, జస్ట్ లైక్ దే ఇమాజిన్ అబౌట్ ద రేడియో జాకీస్. సడన్ గా వాళ్ళని రియల్ లైఫ్ లో చూసి, ఓ ఆ వాయిస్ వెనకాల మనిషి వీళ్ళేనా అనేసి ఒక ఆల్మోస్ట్ ఒక 10 members అలా వచ్చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. అడగాల్సింది, డిసప్పాయింట్ అయ్యా పెద్దగా? యా మేబీ. అండ్ కమింగ్ టు ద ప్రపోజల్స్ అంటే ఇలా చెప్పారు. ఓకే, అంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎప్పుడన్నా ఈ హీరో ఆర్ ఎనీ ఆర్టిస్ట్ అలా? నథింగ్ లైక్ దట్. నథింగ్ లైక్ దట్. సో మీరు ఎవరినైనా కానీ సెట్లో చూసి క్రష్ అయిన ఫీలింగ్ ఏదైనా ఉందా? See, all my favorite heroes are my crush. Okay. See, Dulquer was our favorite since our childhood, like college time నుంచి కూడా చాలా చూసి, అబ్బా ఇంతో అసలు ఒక్కసారి కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అనే స్టేజ్ నుంచి ఐమ్ జస్ట్ యాక్టింగ్ విత్ హిమ్. సో అదే ఒక మూమెంట్ నాకు. సో కలిసాము, మాట్లాడాము, దట్ ఈస్ ఫైన్. అదే సరియల్గా అనిపిస్తుంది. యా. అంటే మీ పేరు నీకే సరిగ్గా పలకపోతే ఎందుకంత కోపం వస్తుంది? నా మీదే 2 సార్లు వచ్చేసారు. అది కరెక్ట్ గా పలికేంత వరకు కూడా నాకైతే బ్రీతింగ్ అనేది కూడా ఆడికి ఒకటి చేశారు. నో ఇట్స్ జస్ట్ టు మేక్ షూర్ ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్ వెల్, బికాస్ మీరు ఒక్కసారి పలికితే అదే కంటిన్యూ అయిపోతుంది రాంగ్ గా. ఓకే. నా ఫ్రెండ్ వేరే అమ్మాయి పేరు కూడా ఇదే అనమాట, ఓకే ప్రవళిక. ఓకే. నేను నార్మల్గా ఇలాగే అంటాను. తన దగ్గర నుంచి ఎప్పుడు అంత అపోజ్ రాలేదు. మీ దగ్గర బట్ ఐఎమ్ సో పర్టికులర్ అబౌట్ కరెక్షన్స్, బికాస్ నాట్ ఓన్లీ దట్, నాకు ఇంట్లో ఎవరైనా తిడుతున్నా కానీ ఇది అది కాదు, గ్రామాటికల్ మిస్టేక్, ఇది ఇలా మాట్లాడాలి అని నేను చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడ కాంటెక్స్ ఏంటి, నువ్వు ఇక్కడ కరెక్షన్ ఏంటి అనేసి అంటూ ఉంటారు అనమాట. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ వర్డ్స్ ఏమో అనిపిస్తుంది నాకు. తెలుగు భాష మీద ఉన్న మీ అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. రేడియో జాకీ అనిపించుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ రేడియో జాకీగా ఉన్నప్పుడు ఎంతో మంది సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేసి ఉంటారు.
సో మీరు చేసిన ద బెస్ట్ ఇంటర్వ్యూ కానీ ద బెస్ట్ మూమెంట్స్ హ్యాపన్ ఇన్ ద రేడియో జాకీ లైఫ్లో? లైక్ దట్స్ వాట్ వీ గెట్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ది కాలర్స్ అండి. వాళ్ళు చాలా అన్కండిషనల్ లవ్ చూపిస్తారు. లైక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, నువ్వు ఎందుకు లాస్ట్ వీక్ రాలేదు, మిస్ అయ్యాము, నీ పాటల కోసం వెయిట్ చేస్తున్నాము, నీ పాటలు చాలా బాగుంటాయి, సెలెక్షన్ ఎప్పుడైనా వచ్చి కలుసుకోవాలి, లేకపోతే ఇవన్నీ థింగ్స్ అన్నీ ఒక అన్కండిషనల్ లవ్ రిసీవింగ్ అనేది చాలా ఇష్టం నాకు. అండ్ నాట్ ఓన్లీ దాట్, నేను చేసిన ఇంటర్వ్యూస్లో రీసెంట్గా సుమంత్ గారిది ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది. అంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, లైక్ వెంకీ అట్లూరి సార్ ఇంటర్వ్యూ చేశాను, అండ్ చాలా చాలా పెద్దవాళ్ళది నేను చేశాను అనమాట. ఐ ఫీల్ సో గుడ్ ఆల్వేస్ ఇంటర్వ్యూయింగ్ గుడ్ పీపుల్, బట్ ఆల్వేస్ ఒకటి అనిపిస్తూ ఉంటుంది అనమాట, నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేసే పరిస్థితుల్లో ఉండకూడదు, ఇచ్చే స్టేజ్కి రావాలి అనేసి. ప్రాబబ్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కానీ గట్టిగా అనుకుంటే అయిపోతుందేమో, Yeah. అలా అయిపోయింది. అంతే అంతే, మేనిఫెస్టేషన్. అండ్ వాట్స్ నెక్స్ట్? ఇంకా నెక్స్ట్ ఈ అనగనగా తర్వాత ఒక డిఫరెంట్ రికగ్నిషన్ అనేది కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? సో నెక్స్ట్ దుల్కర్ గారి ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నానండి, అండ్ రవితేజ గారి ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకా 3 మూవీస్ అండర్ డిస్కషన్. ఆల్రెడీ ఒక మూవీ చేశాను, అరీ మై నేమ్ ఇస్ నోబడీ. ఓకే. ఆ మూవీ ఇట్స్ అన్ anthology. ఇట్స్ అ సెట్ ఆఫ్ 6 స్టోరీస్. వన్ ఆఫ్ ద స్టోరీస్ మైండ్ అలాంగ్ విత్ శుభలేఖ సుధాకర్ గారు. శుభలేఖ సుధాకర్ గారు అండ్ అనసూయ గారు, యా, అండ్ శ్రీకాంత్ అయ్యం గారు. యా, అది టీజర్ అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుందండి. చాలా బాగుంది అసలు. అందులో రిలీజ్ అయిన పాట కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. స్టోరీ కూడా అంతే బాగుంటుంది, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఓకే. యా, దేవుడితో మైథాలజీ కదా. యా 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 సస్పెన్స్ థ్రిల్లర్. యా 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 యా. నేను ఇందాకే అడుగుదాం అనుకున్నా, ఏంటంటే డిక్యూ గారు ఆల్రెడీ 2 మూవీస్లో చేశారు, మరి 3rd మూవీ వస్తుంది, అందులో ఉన్నారా అని అంటే మీరు చెప్పేశారు ఆల్రెడీ ఉన్నాను అని చెప్పేసి. యా, ఆయన మూవీస్లో రెగ్యులర్గా మీరు మాత్రం ఉండడం కామన్ అయిపోతారేమో. అలా ఉంటే బాగుంటుంది కదా. ఓ ఎంత బాగుందో అసలు. అంటే తెలుగులోనేనా వేరే లాంగ్వేజ్లో కూడా? ఇప్పుడు ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా కదండి, అన్ని లాంగ్వేజెస్లో ఉంటాం మేము. ఓకే. సో అండ్ డిక్యూ గారి మూవీస్ అయితే పాన్ ఇండియా, సో అన్ని చోట్ల నేనున్నాను, నేను కనిపిస్తానని చెప్పేసి అని అంటున్నారు. ఇంకా వేరే లాంగ్వేజ్లో ఏమైనా చేస్తున్నారా? లైక్ నెక్స్ట్ ఇస్ మై తమిళ్ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ అ మ్యూజిక్ వీడియో. ఓకే. ఇట్ ఈస్ యెట్ టు రిలీజ్. అదొక మంచి మౌనరాగం సెటప్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన మ్యూజిక్ వీడియో అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ డీటెయిల్స్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మ్యూజికల్ హిట్. అది విన్న తర్వాత నాకు, ఆ పాట విన్న తర్వాత నాకు ఆ ఎక్సైట్మెంట్ వచ్చింది. I always feel it is like my first step towards Tamil industry, because I wanted to act in all the South Indian languages, because you know how beautiful the cinema is growing. Yeah. In a national level, in a global level. చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి మన మలయాళంలో కానీ, తెలుగు, తమిళ్. ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో when the subjects are really good, I just wanted to try everything. తమిళ్లో మీరు చేస్తూ ఉన్న ఆ మ్యూజిక్ దాంట్లో కో-స్టార్ ఎవరండి? చెప్పను. అది చెప్పచ్చు. మిమ్మల్ని చూసిన తర్వాత ఏ హీరోయిన్ తోనన్నా పోల్చడం కానీ, సో అలా ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారా? యా, జనరల్గా ఈ మధ్య కాలంలో ప్రియాంక మోహన్ గారి ఫీచర్స్ ఉంటాయి నీకు అనేసి చెప్పారు. కోఇన్సిడెంట్లీ తనకి నాకు ఒకే దగ్గర మోల్ ఉంటుంది ఇక్కడ ఆన్ ద నోస్. సో ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ రిజంబ్లెన్స్ అనేసి అంటూ ఉంటారు. అండ్ ఫ్యూ పీపుల్ కాల్ మీ జస్ట్ ప్రియాంక అనమాట. యు ఆర్ ప్రియాంక, నాట్ ప్రవళిక అనేసి అంటూ ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి, లైక్ సిన్స్ మై కాలేజ్ డేస్, దే కంపేర్ మీ విత్ త్రిష గారు. ఓకే. సో త్రిష గారు షీఈస్ మోర్ గ్రేస్ఫుల్, బట్ ఆ టైం నుంచి ఆ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం రిజంబ్లెన్స్ అలానే ఉంది అనేసి ఇప్పటికీ అంటుంటారు. అండ్ మీ ఫేవరెట్ హీరో? మై ఫేవరెట్ హీరో, దెర్ ఆర్ సో మెనీ. మన తెలుగు ఇండస్ట్రీలో అయితే మహేష్ బాబు గారండి. మహేష్ బాబు గారు. యా యా యా. చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఏ మూవీకైనా కానీ సో ఫుల్ ఫ్యాన్ మూమెంట్గా ఎంజాయ్ చేసిన సినిమా ఏదైనా ఉందా? ప్రతి సినిమాని అలానే ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో మేము చాలా తక్కువగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం అనమాట. సో ఫ్రెండ్స్తో ఎప్పుడైతే వర్క్లో జాయిన్ అయిన తర్వాత అలా వెళ్ళినప్పుడు we used to enjoy, we used to take this వాచ్మెన్ విజిల్స్ ఉంటాయి కదా, తీసుకెళ్ళి థియేటర్లో వేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే మాకు విజిల్స్ వచ్చేది కాదు. ఆ ట్రెడిషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నా, అప్పటి నుంచేనా? యా, మేము అప్పుడే ట్రెండ్ సెట్ చేసాం. అదే ఫ్లోలోనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. యా యా. నైస్. మీరు రేడియో జాకీ కదా,
సింగర్ సునీత గారి వాయిస్ లాగా ఉంటుందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మరి పాట ఏదైనా పాడొచ్చు కదా మా కోసం. నేను రేడియో జాకినండి, నేను మాట్లాడతాను అంతే, పాటలు ప్లే చేస్తాను, ఇప్పటి వరకు పాడను మీరు- నేను. ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, పాట కూడా పాడితే బాగుంటుంది కదా. అస్సలు ఆ ధైర్యం చేయలేదండి. మీరు మీరు అందరూ ఆర్టిస్ట్ పారిపోతారు. మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారా ఎప్పుడైనా? ఆ. లేదు కదా, అయ్యారు. అలాగే సింగర్ అవుదాం అనుకున్నారా? లేదు. నేను అనుకోవట్లేదు. మేము చేస్తాం. ఇంకా ఏం చేసే అవకాశం లేనప్పుడు అప్పుడు సింగర్ గా ట్రై చేస్తాను. ఓకే, పర్లేదు. చాణక్య కోసం ఆ మాత్రం పాడలేరా? ఒక పల్లవి, సారీ, ఒక చరణం. ఒక పాడలేను గీతం. పల్లవైన భాష రాని దానను. That's all. అంతేనా? అంతే. మీరు అంటున్నారు కదా పాడలేరా అంటే పాడలేను అంటున్నాను. ఓకే. అండ్ జ్యువెలరీ బాగుందండి. మీకు జ్యువెలరీ కానీ ఇలాంటి యాక్సెసరీస్ అంటే బాగా ఇష్టమా? డిపెండింగ్ అపాన్ ద డ్రెస్సింగ్, ఎస్. కొంచెం ఖచ్చితంగా అమ్మాయిలు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. అండ్ మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? సీరియస్గా నాట్ ఎగ్జాగరేటింగ్, బట్ 10 to 15 minutes అయిపోతాను. అబద్ధాలు చెప్తారు ఈ అంటే అమ్మాయిలు ఎవరైనా కానీ ఒక 10-15 లో అంటే ఇంత అవుతారా? ప్రాసెస్ లో నాకు అలా ఫాస్ట్ గా రెడీ అవ్వడం అలవాటు అయిపోయింది, ఎక్సెప్ట్ విత్ ద సాడీ పార్ట్. ఎవ్రీథింగ్ ఇన్ 10 to 15 minutes, యా. ఓకే. అండ్ చాలా మంది డైరెక్టర్స్ చెప్పారు నీకు అస్సలు మేకప్ సూట్ అవ్వదు, సో నెవర్ ట్రై ఎనీ మేకప్ అంటారు. సో ఎక్కువగా పని ఉండదు నాకు మిర్రర్ ముందుట మేకప్ తో. సో అంటే మీరు యు ఆర్ పర్టికులర్ అబౌట్ ద మ్యాచింగ్ అండ్ ఎవ్రీథింగ్? నాట్ లైక్ దట్. నాట్ లైక్ దట్. ఎందుకంటే మీ ఇయర్ రింగ్ కి అండ్ నెక్లెస్ కి ద కాంబినేషన్ ఇస్ నైస్. ఒకసారి మాకు చూపించచ్చు కదా. ఎప్పుడైనా అలా సెట్ ఇస్తారండి ఎక్కడైనా కానీ. ఓకే. థ్యాంక్ యూ. మీరు ఇన్స్టాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారా? చాలా తక్కువ అండి. మేబీ అంటే అంత ఫెచ్ చేయను, ఐఎమ్ జస్ట్ లైక్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంతే, కానీ పోస్టింగ్ చాలా తక్కువ. అంటే ఎనీ రీజన్ బిహైండ్ దట్? టైం అండి, టైం దొరకదు. అంత ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఇవన్నీ చేయాలి అని ఒక బర్డెన్సమ్ బద్ధకం అనమాట. సో మేబీ యా ఐ షుడ్ గెట్ యాక్టివ్ ఆన్ మై ఇన్స్టా. ఓకే. ఫుల్ నేమ్ వచ్చి ప్రవళిక చుక్కల. మరి ఎవరికైనా చుక్కలు చూపించిన సందర్భం ఏదైనా ఉందా? చూపిస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. అంటే మా మమ్మీ అంటూ ఉంటుంది ఆ పేరు ఎందుకు పెట్టానో కానీ చుక్కలు చూపిస్తాం మాకు అంటే. అది 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 ఇంటి పేరు అయినా కానీ నా నేమ్ వచ్చేసి ప్రవళిక. ప్రవళిక ఇస్ అ పజల్. ఓకే. సో పజల్ మీన్స్ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ప్రతి దాంట్లో ఏదైనా ఒక ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అనమాట. మేబీ ఈ పేరు వల్లే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు, నేను శ్రీ మహాలక్ష్మి అని పేరు పెట్టేస్తాను అనేసి అంటూ ఉంటుంది మా మమ్మీ. ఓకే. అంటే బయట ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళకంటే చుక్కలు చూపించడం క్వైట్ కామన్. బయట వాళ్ళకి ఎవరికైనా చుక్కలు చూపించారా? అవుతూ ఉంటుంది, ఆఫ్ కోర్స్. అవుతూ ఉంటుంది. ఆఫ్ కోర్స్. ఓకే. అండ్ రిలేషన్షిప్ అంటే వాట్స్ మీరు ఏం చెప్తారు? లవ్, రిలేషన్షిప్ ఇలాంటివి అంటే ఎట్లా? ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆల్వేస్. హౌ మచ్ ఎవర్ యూ ఎక్సెల్ ఇన్ యువర్ కెరీర్, మన పర్సనల్ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అక్కడ ఒక హ్యాపీనెస్ అనేది ఉంటేనే ఏ కెరీర్ అయినా ఏ సక్సెస్ అయినా ఎంజాయ్ చేస్తాం బయట. ఓకే. సో హౌ మచ్ ఎవర్ హైట్స్ యూ గో, ఇఫ్ ద ఫ్యామిలీ ఈజ్ క్రంబల్డ్ యూ కాంట్ ఎంజాయ్ ఇట్, ఐ ఫీల్. ఎంత తెలివిగా చెప్పారు కదా. మీ పేరుకి తగ్గట్టు ఆ క్వశ్చన్ మార్క్స్ చాలా ఇచ్చుకుంటూ ఎక్కడ దొరకకుండా ఉండేటట్టు. ఓకే. సో అంటే ఆ క్లారిటీ ఉందండి నాకు. లైక్ ఐ డోంట్ వాంట్ టు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఫండా నేను ఫాలో అవుతాను. సో when I work, when I enjoy. So Okay. same time when I'm with my family, I give my 100%. So in a week there are 7 days, my all 7 days are categorized. So Monday to Friday I work, Saturday I'll enjoy with my friends, Sunday is totally for my family. ఓకే. It is like that. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఏంటంటే బోల్డ్ అనే విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. Thank you. ఇట్స్ లాట్ ఆఫ్ గుడ్ మూమెంట్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అది కూడా పాజిటివ్గా ఇలా వెళ్తూ ఉంటే అనగనగాలో ఎలాంటి రికగ్నేషన్ వచ్చిందో ఇన్ కమింగ్ మూవీస్ ఆల్సో మీకు అలాంటి అంతకంటే ఇంకా మంచి రికగ్నేషన్ రావాలి, మళ్ళీ మనం ఇలా కూర్చోవాలి. Definitely. Thank you so much. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక. Thank you so much. కరెక్ట్గా లేదా? Thank you so much, Chanakya. ఓకే. థ్యాంక్ యూ. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.